ఈ ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాలతో పాటు అత్యంత భయంకరమైన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ ప్రదేశాలకు వెళ్ళటానికి ఇప్పటికీ మనుషులు భయపడతారు. ఈ రోజు ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్ని మనం తెలుసుకుందాం. వీడియోను లైక్ చేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ తీరానికి సమీపంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇక్కడ సుమారు 5 లక్షల కంటే ఎక్కువ విషపూరిత పాములు ఉన్నాయని అంచనా. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రతి ఒక్క చదరపు మీటర్కు కనీసం 1 నుండి 5 పాములు ఉంటాయని. ఈ దీవిలో 4-5 రకాల జాతుల పాములు బతుకుతున్నాయి. వాటిలో అతి భయంకరమైన పాము వచ్చి గోల్డెన్ లేస్ హెడ్. ఈ పాములు ఇక్కడ సుమారు 10,000కు పైగా ఉన్నాయి. ఇది కాటు వేసిందంటే బతకడం చాలా కష్టం. ఎందుకంటే దీని విషం అనేది మనల్ని కాటు వేసినప్పుడు ఆ ప్రాంతంలో మాంసం కూడా కరిగిపోతుంది. అంటే దీని విషం యాసిడ్ లాగా ప్రమాదకరమైనది. దీని విషయం మన బ్లడ్లోకి వెళితే వెంటనే కిడ్నీకి, బ్రెయిన్కి, అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆపేస్తుంది. దీంతో మనిషి బతకడం ఇంపాసిబుల్. ఒక 10 ఏళ్ల క్రితం ఈ స్నేక్ ఐలాండ్ అనేది బ్రెజిల్కి ప్రధాన భూభాగంలోనే ఉండేది. అయితే సముద్ర మట్టాలు పెరిగిపోవటం వల్ల ఈ భూభాగం వేరుగా ఏర్పడి ఇది ఒక ద్వీపంగా మారిపోయింది. విచిత్రం ఏంటంటే అసలు ఇన్ని లక్షల పాములు ఎలా వచ్చాయని. ఈ పాములు ఇక్కడికి రావడానికి అసలు కారణం ఎవరంటే సముద్రపు దొంగలు. వీళ్ళు దోచుకొచ్చిన నిధిని ఈ ఐలాండ్లో దాచేవారు. అక్కడ నుండి ఎవరు దోచుకు వెళ్లకుండా కొన్ని పాములను తెచ్చి పెంచేవారు. అలా ఒకటి 100గా 100 1000గా ఇప్పుడు లక్షల సంఖ్యలో బతుకుతున్నాయి. ఈ సైంటిస్టులు కానీ, రీసెర్చ్ చేసేవాళ్లు కానీ ఈ ఐలాండ్కు వెళ్లాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ఐలాండ్. లేక్ నాట్రోన్ ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది. ఈ లేక్ లోని వాటర్ మొత్తం రెడ్ కలర్ లో అందంగా ఉంటుంది, కానీ చాలా ఉప్పుగా ఉంటుంది. ఈ వాటర్ యొక్క pH వాల్యూ 10.5గా ఉంటుంది. ఈ వాటర్ ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే పక్షులు, జంతువులు ఈ వాటర్ లో పడితే వెంటనే రాయిలాగా మారిపోతాయి. ఆ లేక్ అలా ఉండటానికి కారణం పక్కనే ఉన్న ఒక యాక్టివ్ వాల్కెనో. దాని నుండి సోడియం మరియు పొటాషియం కార్బోనేట్ వంటి కెమికల్స్ తో కూడిన లావా అనేది ఈ నీటిలో కలపడం వల్ల ఆ లేక్ అలా తయారైంది. ఇలాంటి పరిస్థితిలో కూడా ఆశ్చర్యకరంగా ఫ్లెమింగో పక్షులు మాత్రం ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పెంచుతాయి. ఎందుకంటే వీటికి ప్రత్యేకమైన గ్రంథులు ఉండటం వల్ల ఇలాంటి టాక్సిక్ వాటర్ను తాగినా కూడా ఆ టాక్సిక్ ను సపరేట్ చేసే అంత శక్తి ఆ గ్రంథులకు ఉంది. ఈ లేక్ కి చుట్టుపక్కల ఉండే మసాయి తెగవారు మాత్రం ఈ లేక్ లో తమ పూర్వీకులు తిరుగుతారని అనుకుంటారు. రాజస్థాన్ లో కుల్దారా అనే చిన్న గ్రామం ఉంది. కుల్దార్ అని ద విలేజ్ ఆఫ్ కోస్, అంటే దెయ్యాల ఊరు అని కూడా పిలుస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది. ఒకప్పుడు ఎంతో సందడిగా ఉండి వేడుకలు జరిగేవి. కానీ ఒకరోజు రాత్రికి రాత్రే జనాలు ఊరు వదిలేసి వెళ్లిపోయారని అంటారు. అతడు ఒక క్రూరుడు, కనికరం లేనివాడు. తమ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. దాంతో వాళ్ళు సాలిం సింగ్ కు భయపడి గ్రామాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయారని చెప్తారు. అప్పటి నుంచి 200 ఏళ్ల పాటు ఊరంతా ఖాళీగా ఉంది. అక్కడ నుంచి రాత్రి సమయంలో గజ్జెల శబ్దాలు, ఏవో వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయంట. అవి అన్ని ఆ గ్రామాన్ని విడిచి వెళ్లినప్పుడు ఆ గ్రామ ప్రజల శాపం కారణంగానే జరుగుతున్నాయని అంటారు. ఓయిమియాకోన్ రష్యాలో ఉన్న సిబేరియా దగ్గరలో ఉన్న మాలుమూల గ్రామం. ఇక్కడ మంచు ప్రజల జీవితంలో భాగంగా ఏర్పడిపోయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశం. చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు -70 డిగ్రీలకు పడిపోతాయి. ఓయిమియాకోన్ అంటే వేడి నీటి ఊట అని అర్థం. కానీ ఇక్కడ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ చలికాలంలో ఎండ ఉంటుంది, కానీ ఎంత తక్కువగా ఉంటుందంటే ఆ సూర్యకిరణాలు కూడా వేడి అందించలేవు. ఇక్కడ వాటర్ పైప్ లైన్ లో నీళ్లు కట్టకట్టుకుపోతుంది. రోడ్డు మొత్తం మంచుతో నిండిపోతుంది. వెహికల్స్ స్టార్ట్ అవ్వవు. ఫుడ్ లోట్లోకి వెళ్లే ముందే గట్టకట్టుకుపోతాయి. ఓయిమియాకోన్లో చాలా తక్కువ పగటి సమయం ఉంటుంది. శీతాకాలంలో రోజు కేవలం 3 గంటలు మాత్రమే సూర్యకాంతి ఉంటుంది. ఇంతటి చల్ల ప్రదేశంలో ఎలాంటి మొక్కలు కూడా పెరగవు. అందుకే ఇక్కడ ఆహారం కూడా దొరకదు. ఇక్కడ ఆకాశంలో కొన్ని వింత వింత కాంతులు కనిపిస్తాయని అంటారు. అందుకే ఇక్కడ బతకడం అనేది చాలా కష్టం. పసిఫిక్ మహాసముద్రంలో బికినీ అటాల్ అనే క్యారో ద్వీపం ఉంది. యుఎస్ ఈ స్థలాన్ని అణుబాంబుల పరీక్షా స్థలంగా ఉపయోగించింది. 2 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతం నేడు పూర్తి ఎడారిగా మారిపోయింది. అమెరికా ఈ ద్వీపంలో 1946 నుండి 1958 వరకు మొత్తం 23 అణు పరీక్షలను నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో ఒక బాంబు మాత్రం అత్యంత ప్రమాదకరమైనది.
ఇది జపాన్లో నాగసాకిని నాశనం చేసిన బాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైనది. దీంతో భయంకరమైన సునామీ వచ్చింది. న్యూక్లియర్ బాంబ్స్ వల్ల యుఎస్ నేవీ షిప్స్ మునిగిపోతాయా లేదా, అందులో ఉండే మనుషులకి ఎంత రేడియేషన్ వస్తుంది అని ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికి ఈ టెస్టులు జరిపారు. ఈ టెస్ట్ల వల్ల వచ్చిన న్యూక్లియర్ రేడియేషన్తో ఈ దివి బాగా కాలుష్యం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఆ రేడియేషన్స్ ఇంకా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇంకా ఈ సముద్ర తీరంలో షార్క్ పాపులేషన్ బాగా పెరిగింది. దానితో ఇక్కడికి వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. ఇది బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమూహంలో ఉన్న ఒక చిన్న దీవి. అయితే ఈ చిన్న దీవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో ఒకటి. సెంటినెలస్ అనే తెగవారు ప్రపంచంలో అత్యంత పాత తెగల్లో ఒకరు. సుమారు 60,000 సంవత్సరాలుగా ఈ దివిలోనే నివసిస్తున్నారు. 1000 ఏళ్లుగా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటికీ వేటాడడం, చేపలు పట్టడం, అడవి పండ్లు తినటమే వాళ్ళ జీవితం. కాని ఎవరైనా వాళ్ళ దివి దగ్గరికి వెళితే ఈటలు బాణాలతో వారిని దాడి చేస్తారు. 2018లో ఒక అమెరికన్ మిషనరీ జాన్ చావ్ సెంటినెల్స్ తెగకు బైబుల్ చెప్పడానికి రహస్యంగా వెళ్లాడు. కాని దివికి చేరగానే అతన్ని చంపేశారు. అందుకే భారత ప్రభుత్వం ఈ దివిని పూర్తిగా నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ఎవ్వరూ 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకూడదు. మనలాగా వాళ్ళకి రోగనిరోధక శక్తి కూడా ఉండదు. మనకి వచ్చే సాధారణ జలుబు, వైరస్ కూడా వాళ్లకు ప్రాణాంతకం కావచ్చు. అందుకే వాళ్లతో మనం కలవకూడదు. ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ కంట్రీ సొమాలియా. ఈ సొమాలియాలోనే మోస్ట్ డేంజరస్ సిటీ అఫ్గోయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు బాంబు దాడులు, కాల్పులు, ఉగ్రవాద దళాల ఘర్షణ జరుగుతుంటాయి. ఈ ఊరు అల్-షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ చేతిలో ఉంటుంది. ఈ సంస్థ 2006లో సొమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడింది. ఈ గ్రూప్ మేమే ఇస్లామిక్ చట్టం పెడతాం అని ప్రకటించింది. సొమాలియా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అమెరికా మరియు ఇథోపియా మద్దతు ఇచ్చిన కారణంగా అల్-షబాబ్ వాళ్లు తమ దేశాన్ని బయట వాళ్లు నడపకూడదు అన్న భావనతో ప్రభుత్వంపై యుద్ధం మొదలుపెట్టారు. ఈ సంస్థ ట్యాక్స్ రూపంలో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఇక్కడ బతకడం అంటే రోజూ పోరాటం చేయడమే. ఇంకా ఇక్కడ పేదరికం మరో పెద్ద సమస్య. నీళ్లు, ఆహారం, మందులు ఏవీ సరిగ్గా దొరకదు. పిల్లలకి స్కూలుండదు, ఉద్యోగాలుండవు. అందుకే ఇక్కడ బతకడం చాలా కష్టం. డానికల్ డిసైడ్, దీనిని నరకానికి దారి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాల్లో ఒకటి. ఈస్ట్ ఆఫ్రికా దేశం ఇథోపియాలో ఉన్న ఈ ప్రదేశం పేరు డానికల్ డిప్రెషన్. ఎటు చూసినా ఎడారి, ఇంకా అత్యంత వేడిగాలులు. ఈ ప్రదేశం చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ యాక్టివ్గా ఉన్న ఒక అగ్నిపర్వతం కూడా ఉంది. దాని కారణంగానే డానికల్ డిప్రెషన్ ఏర్పడింది. మామూలుగానే ఈ ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ సల్ఫర్ మరియు టాక్సిక్ విషవాయువులు రిలీజ్ చేయడం వల్ల ఆ వేడి అనేది మరింత ఎక్కువగా తయారవుతుంది. అంటే ఇక్కడ 122 ఫారెన్హీట్ ఏర్పడుతుంది. ఈ విషపూరిత వాయువులు రిలీజ్ అవడం వల్ల మనిషి ఎక్కువసేపు ఉండలేడు. నమీబియాలో ఉన్న షేప్ షిఫ్టింగ్ బీచ్ అనేది సాధారణ బీచ్ కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తీర ప్రాంతాల్లో ఒకటి. దీన్ని స్కెలిటన్ కోస్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ సముద్రంలో మునిగిపోయిన నౌకలు ఎముకల్లాగా తీర ప్రాంతానికి కొట్టుకొని వస్తుంటాయి. ఈ బీచ్ ప్రమాదకరం అవటానికి ముఖ్య కారణం ఇక్కడి ఇసుక నిరంతరం తన రూపం మార్చుకుంటూ ఉండటం. బలమైన గాలులు, సముద్రపు అలలు ఇసుక మడుగులను కదిలిస్తుంటాయి. దాంతో బీచ్ రూపం ఒక్కరోజులోనే పూర్తిగా మారిపోతుంది. ఈ మార్పుల వల్ల సముద్రం ఎక్కడ లోతుగా ఉందో, ఎక్కడ సురక్షితం అనేది చెప్పడం అసాధ్యమవుతుంది. చాలా నౌకలు ఈ బీచ్ దగ్గర దారి తప్పి సముద్రంలో మునిగిపోయాయి. ఈ ప్రాంతం చుట్టూ ఎప్పుడూ ఉండే పొగమంచు కూడా దారి తప్పే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళు చాలా మంది తిరిగి రాలేదని చెబుతుంటారు.